రాష్ట్రంలో 5 రోజుల పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. కాగా రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉత్తర తెలంగాణలో భానుడు ప్రతాపం చూపిస్తుండగా వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరవుతుంటే దక్షిణ తెలంగాణలో మాత్రం ఆకాశం మేఘావృతమైంది. ఉత్తర భారతమంతా తుకతుక ఉడుకుతున్నది పో. గర్మి గాలుల రువ్వడి దినామెంత పెరుగుతుంది. మళ్ళా కాశ్మీర్, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బంగాల్ దంచుతాయట ఎండలు. ఏప్రిల్ నడిమిట్ల షూరైతే ఇంకా సుత సల్లవడలే. 30 ఏండ్ల కోపారి ఇసొంటి పరిస్థితి వస్తుందట. మరిట్లా ఎందుకైతుందంటే సముద్రంలో పుట్టే ఎల్నినో చేయబట్టి, అట్లనే వాతావరణంలో గలీజ్ గాలి పెరుగుడుతోటి. ఢిల్లీ, రాజస్థాన్ల గర్మి 100కి 45 పాలు పెరిగిందంటే చూడుర్రిగా. దేశంలో పరిస్థితి ఇట్లుంది కాబట్టి మే నెలల ఎండ దెబ్బకు 56 మంది కాలం చేస్తే 25,000 మంది దావకల్ల పడ్డారు. ఎండలకు నీళ్లు గుంజే వరకు కాశ్మీర్, ఢిల్లీ, రాజస్థాన్ల చిన్న తిప్పలు కాదు పబ్లిక్ ది. ఆగో ట్యాంకర్లకు ఎట్లెగబడుతున్నారో. ఓ దిక్కు దక్షిణ భారతంలో ఆనలు దంచుతుంటే ఉత్తర భారతంలో ఉబ్బరియబట్టే. అంత మనం చేసుకుంటుందే మరి. అడవులు పొతం పెడితేమి, గుట్టలు మింగేస్తేమి, పొగ వెరగబట్టే, పచ్చదనం తగ్గబట్టే. అంత మంచిగుంటనే కదా ప్రకృతి కూడా నిమ్మలబడేది.